హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేశాం కదా. ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేయడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి మార్కెట్ మీద, ఈ వీడియో చూసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి మీకు క్లారిటీ అయితే వస్తుంది. మనం ఎక్కడెక్కడ ఎంట్రీలు చెప్పామేంటి అనేది ఈ వీడియో చూడండి, అర్థమైంది మీకు. అలానే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. ఇలానే నన్ను మోటివేట్ చేసి బూస్ట్ చేశారనుకోండి మీకు ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకే, మన అనాలిసిస్ సైడ్ మూవ్ అవుదాం. ఓకే, మనం నిన్నేం చెప్పుకున్నాం, మార్కెట్ కనుక ఈ రేంజ్ క్రాస్ అయితే మనకు బై ఎంట్రీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం అండి. లేదా కొంచెం లోకి వచ్చినా ఇక్కడ కూడా బై ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉందని చెప్పాం. ఈ లెవెల్లో మార్కెట్ అయితే ఇక్కడ క్రాస్ ఏం చేశారా, ఈ లెవెల్లో బై ఎంట్రీ అయితే దొరికి ఉండాలి. నేనైతే ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదండి. ఎందుకు తీసుకోలేదంటే రెండు కారణాలు ఉన్నాయి, చెప్తా మీకు. ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, మార్కెట్ అప్ సైడ్ వచ్చిందా, అనుకున్న జోన్లోకి మార్కెట్ వచ్చింది కదా, ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోవడం జరిగిందండి, సెల్ ఎంట్రీ. ఎలా తీసుకున్నాం అంటే ఇక్కడ సెల్ ఎంట్రీ ఫస్ట్ మార్కెట్ అప్ సైడ్ వచ్చిందా, ఇక్కడ రిజెక్షన్ కనపడ్డది. ఇంత మూని ఇది ఒక్క క్యాండిల్ ఆపేసి కింద తీసుకొస్తుందా, అలా అనుకోలేదండి. మనం ఒక్క క్యాండిల్తో మార్కెట్ కిందకు వస్తుందా మనం అనుకోకూడదు. నెక్స్ట్ చూడండి, మార్కెట్ అప్ సైడ్ వచ్చిందా, ఇదిగోండి ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, ఇక్కడ రెడ్ క్యాండిల్ కన్ఫర్మ్ అయింది, మనకి మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది, కిందకి ఇచ్చి మనకి ఇండికేషన్ కిందకి ఇచ్చింది. ఆల్రెడీ ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అని మనకు అర్థమైంది. దాని తర్వాత సెల్లర్లు మనకు కన్ఫర్మ్ చేశారు పైకి వెళ్ళకపోవచ్చు అని. ఇదిగోండి తర్వాత చూడండి గ్రీన్, చూడండి గ్రీన్ క్యాండిల్ గమనించండి. గ్రీన్ క్యాండిల్లో కూడా విక్కు కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూడండి ప్రతి క్యాండిల్ కూడా మంచి గ్రీన్ క్లోజ్ అయింది, అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది ప్రతి క్యాండిల్ కూడా. కానీ ఇక్కడ ఎందుకు క్లోజ్ అవ్వలేదు, దాంతో పాటు మన కన్ఫర్మేషన్ ఏమున్నాయి, జోన్ ఉంది, రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, రెసిస్టెన్స్ ఉంది. అలానే మనకి ప్రతి క్యాండిల్ కూడా మనకి ఇండికేట్ చేస్తుంది సెల్లర్ ఎంటర్ అవుతున్నారని. అందుకని మనం అయితే ఈ పక్కనే ఉన్న ఈ రెడ్లో ఈ చిన్న డోజీలో ఎంటర్ అవ్వడం జరిగిందండి. ఇక్కడైతే మనం ఎంట్రీ తీసుకోవడం జరిగింది. ఈ రెడ్ ఉంది కదా, ఇక్కడ రిజెక్షన్లో మనకు కన్ఫర్మ్ అయింది గ్రీన్లో, అందుకని అక్కడ ఎంట్రీ తీసుకోవడం జరిగింది. దానిపైన మన స్టాప్ లాస్ పెట్టడం అయితే జరిగింది. ఇవాళ ఎక్స్పైరీ కదా, నేను ఎక్స్పైరీ ట్రేడ్ చేయండి. నేనేం చేశాను, నెక్స్ట్ Feb 6th వెళ్ళా, Feb 6th కాంట్రాక్ట్లోకి వెళ్ళి నా వ్యూ ఏంటిది, మార్కెట్ ఫాల్ అయిద్ది అనేది, అందుకని పుట్టు బై చేయకుండా కాల్ సేల్ చేసాం అనమాట. ఇక కొంచెం పైన పెట్టడం జరిగిందండి స్టాప్ లాస్, ఎందుకంటే ఇంత మూవ్మెంట్లో ఒక చిన్న రిజెక్షన్కి స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటుంది, అందుకనేసి అక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఒకటి ఇంకోటి ఉంది చూపిస్తా చూడండి, ఇక్కడ గమనించండి. మన ఎంట్రీ ఎక్కడ ఉంది, 93.5లో ఉందండి మన ఎంట్రీ. మన స్టాప్ లాస్ చూడండి ఇక్కడ 96.3లోనే ఉంది. ఎన్ని పాయింట్స్ ఉంది మనకి, జస్ట్ 3 పాయింట్స్కే మన స్టాప్ లాస్ దొరికిందండి. నేను నిన్న చెప్పాలనుకున్నది అదే. నిన్న వీడియోలో ఏం చెప్పాను నేను, ఒక్కోసారి మనకి చిన్న స్టాప్ లాస్కి ఎంట్రీలు దొరుకుతాయి అని చెప్పాను. ఇక్కడ చూడండి టార్గెట్ ఎంత ఉంది, 93.83, 10 పాయింట్స్ టార్గెట్ ఉంది. ఇప్పుడు 1:3 వచ్చినట్టే కదా, అర్థమైందా. ఫస్ట్ మన టార్గెట్ ఎంత తీసుకోవాలని సెలెక్ట్ చేసుకోండి, స్టాప్ లాస్ కూడా అంతే పెట్టండి. మనకు ఒక్కోసారి ఇలా తక్కువకే దొరికేస్తుంది. 3 పాయింట్స్ స్టాప్ లాస్ ఉందండి మంది. టార్గెట్ ఎంత ఉందో చూడండి, 10 పాయింట్స్ కంటే 3.5, 1:3 కంటే కూడా ఎక్కువే ఉంది. అలా మనం ఇలా కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మనం రాంగ్ అయినప్పుడు 3 పాయింట్స్ ఇచ్చేసి మనం టార్గెట్ తీసుకోవచ్చు. ఓకేనా. ఓకే, చూద్దాం ఏమైందో. ముందుకు మూవ్ చేస్తాను, ఎందుకు టైం వేస్ట్. ఇదిగోండి మన టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరిగింది. ఓకే, మన ఎంట్రీలు అయితే మేము ఇలా తీసుకోవడం జరిగిందండి ఒక లాజిక్గా. మార్కెట్ ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్లో ఉంది, ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఫాల్ అయిపోద్దని సెల్ ఎంట్రీ తీసుకోకూడదు కదా, ఒక లాజిక్ ఉండాలి మన సెల్ ఎంట్రీకి కూడా. అలా లాజిక్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇది నిజానికి అందరికి కష్టంగా ఉంటుందండి. రియాలిటీ చెప్తున్నా కదా, కొంతమంది కష్టంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎలా కావాలంటే మార్కెట్ ఇదిగోండి మరి ఇలా పెరిగింది అనుకోండి, ఇక్కడ పుట్టు పే చేయండి, ఇలా ఫాల్ అయింది అనుకోండి ఇక్కడ కాలు పే చేయండి, అదే కావాలండి మన వాళ్ళకి. అలాంటివి చెప్పే ఛానల్స్ ఉన్నాయి. ఓపెన్ అయిన కాడి నుంచి పైకి వెళ్ళింది అనుకోండి ఇక్కడ పుట్టు పే చేయండి అంటారు, ఫాల్ అయింది అనుకోండి ఇక్కడ కాలు పే చేయండి అంటారు. అలాంటి యూట్యూబ్ ఛానల్కి అయితే మంచి రీచ్ వస్తుంది, మంచి లైక్లు వస్తాయి, కామెంట్లు వస్తాయి. మనం రియాలిటీ చెప్తున్నాం కదా, కష్టంగా ఉంటుంది ఏంది ఇంత నేర్చుకోవాలా అని. కానీ ఇదే రియాలిటీ, ఇలా చేస్తేనే డబ్బులు వస్తాయి. ఓకేనా. సైకాలజీ అర్థం చేసుకోవాలి, ఎంట్రీలు ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. ఇక్కడ సెల్ ఎంట్రీ చెప్పాను, మీరు ఎక్కడ సెల్ చేయాలి, మన ఎంట్రీలు కూడా ఎందుకు చూస్తున్నాం, ఒకటే ఎంట్రీ ఎందుకు తీసుకుంటున్నాం, మీకు ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం అవ్వాలి. ఎంట్రీ లాజిక్ కూడా మీకు తెలియాలి. జస్ట్ అక్కడికి వచ్చిందని మీరు పుట్టు తీసుకున్నారు అనుకోండి, స్టాప్ లాస్ ఎంత పెట్టాలి, అలా అయినా మీరు ఎప్పుడోకప్పుడు లాస్ అవ్వాల్సిందండి. బ్లైండ్గా చేసామంటే ఎప్పుడోకప్పుడు లాస్ అవ్వాల్సిందే మనం. అలా మీ ఇష్టం వచ్చినట్టు మార్కెట్లో చేశారనుకోండి, మార్కెట్లో నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ బై ఎంట్రీ చెప్పాను కదా, ఇక్కడ నాకు బై ఎంట్రీ వచ్చిందండి. కానీ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి నా రిస్క్ రివార్డ్ నాకు మ్యాచ్ అవ్వలేదండి. ఏ స్ట్రైక్లోకి వెళ్ళినా కొంచెం ఎక్కువ ప్రీమియం అయితే ఎక్కువ డ్రాప్ అయిపోయింది, అందుకని నాకు రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి నేను ఎంట్రీ తీసుకోలేదు. నేను మార్కెట్లో డిసిప్లిన్ ఫాలో అవుతా. మార్కెట్లో డిసిప్లిన్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రమే మనీ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. డిసిప్లిన్ ఉంటేనే డబ్బులు వస్తాయి.
లేదు డిసిప్లిన్ లేకుండా మీకు మనీ వచ్చి ఉండొచ్చు, ఒక మంత్ లేదా ఒక 10 days వస్తాయి, తర్వాత మీరు బయటకు వెళ్ళిపోవాల్సిందే. ఖచ్చితంగా వచ్చిన డబ్బులు అన్నీ బయటకు వెళ్ళిపోతే వచ్చిన డబ్బులు మొత్తం మార్కెట్ తీసుకుంటుంది, మళ్ళీ మీ దగ్గర ఉన్న మనీ కూడా మార్కెటే తీసుకుంటుంది. డిసిప్లిన్ ఫాలో అవ్వండి, మార్కెట్లోంచి మనీ వస్తాయి. సెకండ్ వచ్చేసి ఇక్కడ నేను చెప్పా కదా, ఇక్కడ జోన్ క్రాస్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు అని. దానికి క్రాస్ అయ్యే ఎంట్రీ ప్రతి ఒక్కళ్ళు క్రాస్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చేమని అలా అనుకుంటారని, అలా కాదు, ఇలా కూడా సైకాలజీ అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా సైకాలజీ జరిగిందండి. నేను ఇక్కడ క్రాస్ అయితే ఎంట్రీ తీసుకోమని చెప్పాను, ప్రతి చోట అలానే ఆలోచిస్తారు మీరు. క్రాస్ అయితే ఎంట్రీ ఏమో, క్రాస్ అయితే ఎంట్రీ ఏమో అని. క్రాస్ కాదు, క్రాస్ అవ్వకముందే ఎంట్రీ వచ్చింది ఇక్కడ. కానీ నేను ఇక్కడ క్రాస్ అయితే అని చెప్పాను మీకు. ఇక్కడిది చూపించాలి, పైన వచ్చాక సెల్లింగ్ చేద్దాం అని చెప్పేసి వెయిట్ చేయడం జరిగింది. ఓకేనా. సెకండ్ వచ్చేసి మీకు లెర్నింగ్ కోసం అండి. ఇంకా లెర్నింగ్ ఉంటుంది, నేను ఎందుకు సెల్ ఎంట్రీ తీసుకున్నా, లెర్నింగ్ ఉంటుంది అనేసి ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం జరిగింది. ఓకేనా. ఓకే, ఇంకెక్కడ ఎంట్రీ చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఒక ఎంట్రీ చెప్పాను గుర్తుంటే మీకు. ఈ జోన్లోకి మార్కెట్ వస్తే మనకు బై ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం కదా. ఇదిగోండి, ఇక్కడ మార్కెట్ ఫాల్ అయిందా, ఇక్కడ గమనించండి. వాల్యూమ్స్లో హెవీగా పెరిగిపోయింది, ప్రైస్ ఫాల్ అవుతుంది. జస్ట్ వాల్యూమ్స్ నుంచి మీరు తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ కూడా వాల్యూమ్స్ ఎక్కువ వచ్చాయి. మరి ఇక్కడ మార్కెట్ ఎందుకు పైకి వెళ్ళిపోలేదు, అందుకే జస్ట్ వాల్యూమ్స్ వర్క్ అవ్వు, వాల్యూమ్స్తో పాటు అన్నీ కంబైన్ చేయాలి. ఫాల్ అయిందా, ఇక్కడ మార్కెట్ ఫాల్ అవుతూ ఉందా, ఇక్కడ చూడండి వాల్యూమ్స్ హెవీగా పెరిగినప్పుడు ప్రైస్లో రియాక్షన్ కనిపించింది మనకి. ఇదిగోండి మంచి రిజెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఈ రిజెక్షన్లో బయింగ్ రియాక్షన్ కాబట్టి ఇది వాల్యూమ్స్తో మనకు కన్ఫర్మ్ అయింది కదా బయింగ్ రియాక్షన్ అని. ఈసారి లోలోకి వచ్చి మంచి క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు నేను ఎంట్రీ తీసుకుంటాను. ఇలాంటి చోట ఎంట్రీ తీసుకుంటూ ఉంటాను నేను. ఓకేనా. సైకాలజీ చెప్తున్నాను. ఇలా ఎంట్రీ వచ్చింది కానీ నేను తీసుకోలేదు, వచ్చింది ఇక్కడ కూడా ఎంట్రీ వచ్చింది. నా పర్సనల్గా తీసుకున్నా, మీకోసం చూపించట్లేదు. మీకు ఒకటే ఎంట్రీ, ఒకటే రిస్క్ రివార్డు, డిసిప్లిన్, ఈ 3 ఫాలో అవ్వండి, మీకు కూడా మనీ వస్తాయి. ఇక్కడ ఈ క్యాండిల్లో అయితే ఎంట్రీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాం. మార్కెట్ అయితే నేనేం అంతా తీసుకున్నాను, మధ్యలో ఎగ్జిట్ అయిపోయినాం. అలా కూడా మనం ఎంట్రీ వచ్చింది మంది. లేదు మీరు వేరే రకంగా చేయాలని చేయొచ్చండి. ఇదిగోండి ఇక్కడ ఏదో ట్రయాంగులర్ ప్యాటర్నే కదా, ఈ ట్రయాంగులర్ బ్రేక్అవుట్ మీద ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. మన హైలోకి వస్తే ఏం చెప్పాం, సెల్ సైడ్ ఉండండి. హైలోకి వచ్చినప్పుడు సెల్ సైడ్ ఉందా అని చెప్పుకున్నాం అండి. ఇదిగోండి వచ్చిందే సెల్ ఎంట్రీ, అలా కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు సైకాలజీ అర్థం చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ ఈ లోలో మనకు బై ఎంట్రీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. ఇక్కడ మార్కెట్ ఫాల్ అయిందా, ఒక కన్సల్టేషన్ జరిగింది, ఈ బ్రేక్అవుట్లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఎలా అయినా తీసుకోవచ్చు. జోన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, ట్రెండ్ ఎటు ఉంటుంది అనేది ఐడెంటిఫై చేయడం రావాలి ప్రతి ఒక్కరికి. అది వస్తే చాలు, మీరు ఎలా అయినా ఎంట్రీ తీసుకోవచ్చు. ఫ్లాగ్ బ్రేక్అవుట్ తీసుకోవచ్చు, నా అలాగా సైకాలజీ అర్థం చేసుకొని తీసుకోవచ్చు, ఇదిగో ట్రయాంగులర్ ప్యాటర్న్ మీద తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకేనా. మార్కెట్లో మనం ఎన్ని నేర్చుకున్నది ఇంపార్టెంట్ కాదు, నేర్చుకున్నది మనం ఎంత ప్రోయా ఉన్నది ఇంపార్టెంట్. నిజానికి నాకేమేమి వచ్చో తెలుసా, నాకు జస్ట్ క్యాండిల్ స్టిక్స్ ఒకటే వచ్చాడు. క్యాండిల్ స్టిక్స్, సైకాలజీ డీప్గా వచ్చు. నెక్స్ట్ ఏమొచ్చు, బయర్ సెల్లర్ సైకాలజీ వచ్చండి. అంటే ఇప్పుడు రోజు మాట్లాడుతున్నాం కదా, ఇక్కడ నుంచి బయర్స్ వస్తుంది, సెల్లర్ వస్తుంది, ఆ సైకాలజీ వచ్చు, బయర్ సెల్లర్ సైకాలజీ వచ్చు. థర్డ్ సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చండి. అది సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ డ్రా చేసుకోవాలి, ఏ లైన్లో డ్రా చేసుకోవాలి, ఈ 3 నాకు వచ్చండి. ఈ 3తోనే నేను ట్రేడింగ్ చేస్తున్నా. మీరు ఇంకా ఏవో నేర్చుకుంటూ ఉంటారు, ఫిబొనాచి అని, ప్యాటర్న్స్ అని, అవన్నీ కూడా నాకు వచ్చు. కానీ ఆ రోజు ఎందుకు ఏం మాట్లాడను, అవసరం లేదు. అవి అవసరం లేకుండానే మనం ట్రేడింగ్ చేయొచ్చు. అన్నీ నేర్చుకున్నాం అనుకోండి, ఎఫ్ఐ యాక్టివిటీ, డిఐ యాక్టివిటీ, న్యూస్, ఓఐ చూడాలి, అది చూడాలి, ఇది చూడాలి, అన్నీ చూసారనుకోండి, అసలు ఏం చేయాలి మనం, ఎవరిని కన్ఫర్మ్ చేసుకుని ట్రేడ్ తీసుకోవాలి అనేది ఒక కన్ఫ్యూజన్. అలా అవన్నీ కన్ఫ్యూజ్ లేకుండా ఈ నేర్చుకున్న 4 కానివ్వండి, వాటిలో ప్రో ఏమనుకోండి మనం, మార్కెట్ వర్క్ అయ్యిద్ది. క్యాండిల్ స్టిక్స్, బయర్ సెల్లర్ సైకాలజీ, సపోర్ట్ రెసిస్టెన్స్, వీటిలో నేను ప్రో అండి, వాటితో నాకు మార్కెట్ వర్క్ అవుతుంది. ఇలానే మీరు కూడా ఎన్నో నేర్చుకోకుండా కొన్ని నేర్చుకొని దాంట్లో ప్రో అవ్వాలి. ప్రో అయ్యారనుకోండి, మార్కెట్ మీకు వర్క్ అయ్యిద్ది. ఇవన్నీ మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి. ఇవన్నీ నేను ఎలా అయితే కష్టపడి ప్రో అయ్యానో అలానే మీకు కూడా అడ్వాన్స్ లెవెల్గా నేర్పించాలనుకుంటున్నాం. అడ్వాన్స్ లెవెల్ కావాలా, బేసిక్ లెవెల్ కావాలా అనేది కామెంట్ చేశారనుకోండి, నేను వాటి మీద ఇంకొంచెం డీప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి. ఓకే, మనం చెప్పుకుంది అయితే జరిగింది కదా. మార్కెట్ ఈ క్రాస్ అయితే అప్ సైడ్ వెళ్ళిద్ది. ఈ జోన్లోకి వచ్చినప్పుడు సెల్ ఎంట్రీ వచ్చే ఛాన్స్ ఉంది, హై ప్రాబిలిటీ ఉంది, సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఫాల్ అయింది. ఇక్కడ మళ్ళీ అదే జోన్లోకి వచ్చి మళ్ళీ అప్ సైడ్ వచ్చిందండి. మనకి ఎంట్రీలు కూడా చెప్పుకున్నాం. అలా మీరు ఎలా ఎంట్రీ తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు, సైకాలజీ వాడి తీసుకోవచ్చు, క్రాస్ ఓవర్ల మీద కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మొత్తం కూడా ఏంటి చెప్పండి, ఈ జోన్లోకి వస్తే బై జోను, ఈ జోన్లోకి వస్తే సెల్ జోను, డైలీ ట్రెండ్ ఎటుంది అవి ఫైండ్ అవుట్ చేసి అనుకోండి, ఎంట్రీలు దొరుకుతాయి. మీరు జస్ట్ ఇది ఒక్కటి ఫైండ్ అవుట్ చేసి ఎంట్రీలు తీసుకున్నా మీరు ప్రాఫిటబుల్ అవ్వలేరు.
లేదు ఇది ఒక్కడ ఫైండ్ అవుట్ చేసి ఎంట్రీ తీసుకున్నా ప్రాఫిట్లో ఇవాళ కరెక్ట్ అయి ఉండొచ్చు, రేపు నెక్స్ట్ టైం రాంగ్ అవుతూ ఉంటారు. ఓకేనా? అలా సైకాలజీ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి, మార్కెట్ అయితే వర్క్ అయ్యిద్ది. ఓకే, మనం రేపటి అనాలిసిస్కి పోదామండి. మనం ఏం చేస్తాం, డైలీ చూస్తాం కదా, డైలీలో చూద్దాం. మనం ఏం చెప్పుకున్నాం నిన్న, మార్కెట్ కనుక ఎక్కడ ఓపెన్ ఏదైనా మనం బై సైడ్ ఉండడానికి ప్లాన్ చేద్దాం, హైలోకి వచ్చాక సెల్లింగ్ ప్లాన్ చేద్దాం అని చెప్పుకున్నాం అండి డైలీలో. ఇవాళ కూడా గమనించండి ఏం జరిగిందో. మార్కెట్ అయితే ఒక డౌన్ ట్రెండ్ అండి, ఇప్పటికీ ఒక డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఈ లెవెల్ పైన వచ్చి క్లోజ్ అయితేనే, క్లోజింగ్ ఈ పైన ఉంటేనే మనం నెక్స్ట్ ఈ హైల్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అర్థం చేసుకోవడానికి. అలా నెక్స్ట్ ఆ లెవెల్ క్రాస్ అయితే మనం అప్ సైడ్ ఉండడానికి ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఒక పాయింట్ గమనించాను కూడా, ఇక్కడ చూడండి వాల్యూమ్ హెవీగా బిల్డ్ అయింది. ఇప్పుడు మార్కెట్ ఫాల్ అవుతుంది, హై వచ్చింది. ఇక్కడ ఎవరు ఉంటారు, ఒక డౌన్ ట్రెండ్లో హైలోకి వచ్చినప్పుడు ఎవరు ఉంటారు, సెల్లింగ్ ప్రెజర్ ఉంటుంది, సెల్లర్స్ ఉంటారు కదా, సెల్లింగ్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఎందుకు బై చేశారు అనేది నా ఫస్ట్ పాయింట్. ఇక్కడ హైలో బై చేయాల్సిన అవసరం ఏంది బయర్కి, వీళ్ళు బయర్స్ అనుకుంటే సెల్లర్స్ అంటే ఉంటారు కామనే. ఇప్పుడు హైలోకి వచ్చింది మళ్ళీ ఫాల్ అయిద్దని సెల్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారు, వీళ్ళు ఎందుకు బై చేశారు ఇక్కడ అన్నదే మన ఫస్ట్ పాయింట్. అంటే మార్కెట్ ఈసారి మనం లోలోకి వచ్చినప్పుడు బై చేసుకుందాం, హైలో సెల్ చేయొద్దండి. ఇంకా ఈ హైలో సెల్లింగ్ వద్దు, ఇంకా సెల్లింగ్ ఆపేద్దాం. చూపిస్తాను మీకు 5 minutes వెళ్ళి చూపిస్తాను. ఇది 5 minutes చార్ట్ అండి, కొంచెం జూమ్ బ్యాక్ అయితే చేసాం. ఇక ఇక్కడ గమనించండి, మార్కెట్ ఫాల్ అయింది, హై ఫాల్ అయింది. ఇది ఒక మంచి జోన్లా వర్క్ అయిందండి, ఫాల్కి సెల్లర్కి ఇది ఒక మంచి జోన్లా వర్క్ అయింది ప్రతిసారి. నేను ఇవాళ కూడా వర్క్ అయింది, కానీ మళ్ళీ చూడండి ఏం జరిగిందో. ఇక్కడ నుంచి మళ్ళీ పైన వచ్చి దగ్గర అప్ సైడ్లోనే క్లోజ్ అయింది. కాబట్టి మనం ఇక్కడ సెల్ చేయొద్దు, ఇంకా రేపటి నుంచి మనం సెల్లింగ్ వద్దండి, హైలో సెల్లింగ్ వద్దు, లోలో బయింగ్ చేద్దాం. లోకి వచ్చింది అనుకోండి బయింగ్ స్టార్ట్ చేద్దాం, మనం కూడా వాళ్ళతో పాటు ట్రై చేద్దాం మనం కూడా. ఓకే, చూస్తా. మార్కెట్ కనుక రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజ్లో ఓపెన్ అయితే మ్యాక్సిమం మార్కెట్ ఫాల్ వస్తే కనుక ఖచ్చితంగా మనం బై ఎంట్రీ ప్లాన్ చేసుకుందామండి. ఈ జోన్లో బై ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఉంది ఒక పాయింట్, మిస్ అవ్వద్దు. ఎందుకంటే బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు, ఫాస్ట్గా వచ్చేసారు బయర్స్. లోకి రాగానే బై చేయాలని చూస్తారు వాళ్ళు, అర్థం చేసుకోండి, పాయింట్ అర్థం చేసుకోండి. ఎక్కువ ప్రెజర్ ఉంది కదా, బయింగ్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ దాకా రానిస్తారా మీరే ఆలోచించండి. బయింగ్ ఇక్కడ దాకా రానిస్తారా వాళ్ళు, రానివ్వరండి. ఇక్కడే కొట్టేస్తారు, ఇక్కడే ఈ జోన్ ఉంది చూసారా, ఈ జోన్లోనే బయింగ్ వస్తుంది, ఈ జోన్లోనే బై చేయడానికి ప్లాన్ చేస్తారు. లోలోకి వస్తే మాత్రం ఇక్కడే బై చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, ఇక్కడ బై చేయడానికి. లేదు క్రాస్ అయింది అనుకోండి, ఇక్కడ బై చేద్దాం, బై సైడే ఉందాం మనం. ఈ లెవెల్ క్రాస్ అవునంత వరకు కూడా మనం బై సైడే చూసుకుందాం. సెల్లింగ్ కూడా వద్దండి, హైలో అసలు సెల్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి, సెల్లింగ్ చేయొద్దు. లోలోకి వస్తే బయింగ్ చేద్దాం. లేదు న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఈ క్రాస్ అయ్యాక లోకి వస్తున్నప్పుడు బై ఎంట్రీ ప్లాన్ చేద్దామండి. ఓకేనా? లేదు క్రాస్ అయినా మంచి ఎంట్రీలు దొరికే ఛాన్స్ ఉంది, క్రాస్ అయినా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. డైరెక్ట్ క్రాస్ అయితే మాత్రం ఎంట్రీ తీసుకోవద్దు. ఇప్పుడు ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది కదా, ఫాస్ట్గా ఇలా క్రాస్ అయింది అనుకోండి, ఎంట్రీ తీసుకోవద్దు. ఒక కన్సాలిడేషన్ క్రాస్ అయింది అనుకోండి, ఎంట్రీ తీసుకుందాం, బై ఎంట్రీ. లేదా ఇలా క్రాస్ అయిపోయి వస్తున్నప్పుడు బై ఎంట్రీ తీసుకుందాం. అర్థం చేసుకోండి సైకాలజీ. డైరెక్ట్ ఇలా వెళ్ళిపోతే ఎంట్రీ తీసుకోవద్దు, ఎందుకంటే అది వెళ్ళినట్టు వెళ్ళి కిందకు వస్తుంది. అందుకని మనం ఏం చేద్దామంటే కన్సాలిడేట్ అయ్యి వెళ్ళింది అనుకోండి పైకి, అప్పుడు ఎంట్రీ తీసుకుందాం. లేదు స్టడీకి వెళ్ళిపోయి కిందకు వచ్చేటప్పుడు ఇక్కడ బై ఎంట్రీ దొరికితే ఇక్కడ బై చేద్దాం. ఓకేనా? అది మన పాయింట్ అయితే అదండి. లేదు సార్ లైట్ గ్యాప్ అప్ అయింది, అనుకోండి, కన్ఫర్మ్ అయినట్టు కదా మనకి. ఇన్ని రోజులు క్రాస్ అవ్వలేకపోయింది లెవెల్, ఇప్పుడు క్రాస్ అయింది కాబట్టి లోలోకి వస్తున్నప్పుడు బై ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ ఈ జోన్ క్లోజింగ్ జోన్లో అక్కడ రెండు కూడా బై ఎంట్రీకి పనికి వస్తాయి. ఈ లెవెల్ అయితే మర్చిపోవద్దు, ఈ లెవెల్లో మ్యాక్సిమం ఇక్కడి నుంచి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. లేదు హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయిందంటే ఆల్రెడీ మార్కెట్ బుల్లిష్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది, డౌన్ ట్రెండ్ డైలీలో డౌన్ ట్రెండ్ ఉంది. ఒక రేంజ్ చేసే ఛాన్స్ కానీ కొంచెం లైట్గా లో వస్తే కనుక బై చేద్దాం. హై గ్యాప్ అప్ అయితే మాత్రం లోకి రానిద్దాం, బై ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. లేదు సార్ లైట్ గ్యాప్ డౌన్ జరిగిన ఈ జోన్లో మనం బై ఎంట్రీ ప్లాన్ చేద్దామండి. లేదు సార్ హై గ్యాప్ డౌన్ జరిగితే మనం కొంచెం ఆలోచించాలండి. డైలీ ట్రెండ్ ఎటు ఉంది, డైలీ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది, ఈ ట్రెండ్ మాత్రం చిన్న ట్రెండ్ మాత్రం అప్ ట్రెండ్ ఉంది. కాబట్టి హెవీ గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, ఇక్కడ బై చేయడానికి ప్లాన్ చేద్దాం, కానీ హైలో సెల్ చేయడానికి ప్లాన్ చేద్దాం. అంత గ్యాప్ డౌన్ ఎందుకు జరిగింది, ఇంత అప్ సైడ్ మూమెంట్లో ఏదో జరిగింది అంటే సెల్లర్స్ ఇంట్రెస్ట్ వచ్చారని మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి హెవీగా అప్పుడు సెల్ ఎంట్రీకి ప్లాన్ చేసుకుందాం. ఓకే, మన పిక్చర్ అంతా ఏం కనిపిస్తుంది, ఇక్కడ బై ఎంట్రీ ఉంది, ఇక్కడ బై ఎంట్రీ ఉంది, ఇక్కడ బై ఎంట్రీ ఉంది, ఇక్కడ కూడా బై ఎంట్రీ కనిపిస్తుంది. కాబట్టి మనకి మ్యాక్సిమం బై ఎంట్రీలే కనిపిస్తున్నాయి కదా.
అందుకని మనం బై సైడ్ ఉండడానికి ప్లాన్ చేద్దామండి. అలా మనం ప్రాబిలిటీని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.